ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కారే ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఉన్న రికార్డుల ప్రకారం చూసుకుంటే అత్యంత ఖరీదైన సూపర్ కార్. దీని పేరు కోయినిగ్సెగ్ CCXR ట్రివిటా. ఈ కార్ ఖరీదు $4.8 మిలియన్ల ఉంది. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకుంటే 30,58 లక్షల రూపాయలు ఉంది. ఈ కారు ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న అన్ని కార్ల కంటే ఎందుకు ఇంత ఖరీదుగా ఉందో ఒకసారి చూసుకుంటే, ఈ కారు యొక్క బాడీ పై నుండే మొత్తం కోటింగ్ కూడా డైమండ్స్ ని పెయింటింగ్ కింద ఈ కార్ పైన కోటింగ్ వేయబడ్డదంట. ఈ డైమండ్స్ తో ఈ కార్ పైన పెయింటింగ్ వేయడం వల్ల దాని యొక్క షైనింగ్ పోకుండా ఉండడానికి కోసం ఇంకొన్ని రకాల డైమండ్స్ ని పౌడర్ కింద మార్చి, ఆ పౌడర్ నంతా కార్బన్ ఫైబర్ ఇంప్రెగ్నేటెడ్ కింద మార్చి, ఆ లేయర్ తో ఈ కారు పైన మళ్ళీ ఇంకొకసారి పెయింట్ వేశారంట. ఈ విధంగా డైమండ్స్ ను ఉపయోగించి ఈ కారు యొక్క బాడీ పైన మొత్తంగా పెయింటింగ్ వేయడం వల్ల ఈ కారు ఈ విధంగా 30 కోట్ల రూపాయల వరకు ఉంది. అలాగే ఈ కారులో ఉపయోగించే ఇంజిన్ కూడా చాలా పవర్ఫుల్గా 4.8 లీటర్ కెపాసిటీతో 104 హార్స్ పవర్ స్పీడ్తో ఉన్న ఇంజిన్ని కలిగి ఉంది. ఇన్ని కోట్ల ఖరీదైన ఈ కార్ని లీగల్గా రోడ్డు పైన ఎవరైనా వాడొచ్చని ఈ కంపెనీ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ కూడా తీసుకుంది. కానీ ఈ కార్ని ఈ కంపెనీ ఇప్పటి వరకు 3 తయారు చేసిందంట. ఎందుకంటే ఈ 3 కార్లు తయారు చేసేసరికి ఆ కంపెనీకి సుమారుగా 150 కోట్లకి దాటే ఎక్కువగా ఖర్చు అయిందని ఆ కంపెనీ కేవలం 3 కార్లు మాత్రమే తయారు చేసింది. వాటిని కూడా అత్యంత ధనవంతులు మాత్రమే కొనుక్కోగలిగారు. ఇక్కడ చూస్తున్నారు కదా, దీని పేరు లంబోర్గినీ వెనెనో. మామూలుగా లంబోర్గినీ అంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో ఇది ఒక బ్రాండ్. ఈ లంబోర్గినీ కంపెనీలో ఉండే ఆటోమేకర్స్ ఆ కంపెనీలో జాయిన్ అయి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఈ లంబోర్గినీ వెనెనో అనే ఈ కార్ని తయారు చేశారు. స్పానిష్ భాషలో వెనెనో అంటే పాయిజన్ లేదా విషం అనే అర్థం. ఈ స్పెషల్ కార్ యొక్క లుక్ ని, షేప్ ని చూసుకుంటే మాత్రం ఇప్పటి వరకు ఈ లంబోర్గినీ కార్ తయారు చేసిన మిగతా కార్ల కంటే ఇది చాలా స్పెషల్ గా ఉంటుంది. ఈ కార్ ఖరీదు ఇప్పుడు ఎంత ఉందంటే $4.5 మిలియన్ల అమెరికన్ డాలర్లు ఉంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 28,66,27,000 రూపాయల వరకు ఉంది. ఇంతకు ముందు నేను చెప్పిన కారు 1004 హార్స్ పవర్ ఉంటే ఈ కారుకి 740 హార్స్ పవర్ ఉంది. ఇది కేవలం 3 సెకండ్ల లోపే 0 నుంచి 60 మైళ్ళ వేగానికి చేరుకుంటుంది. ఈ కంపెనీలోని ఆటోమేకర్స్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తయారు చేసిన స్పెషల్ ఎడిషన్ కాబట్టి ఈ కార్ ఇంత ఖరీదును పలుకుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, దీని పేరు W మోటార్స్ లైకాన్ హైపర్ స్పోర్ట్. ఈ కార్ని మీరు ఫాస్ట్ అండ్ ది ఫ్యూరియస్ 7లో చూసే ఉంటారు. దుబాయ్లోని పెద్ద బిల్డింగ్లో ఒకదాంటి లోపల నుంచి ఒకదాంట్లోకి జంప్ చేసే సీన్లో ఈ కార్ కనిపిస్తుంది. ఆ విధంగా స్పెషల్గా తయారు చేసిన ఈ కార్ యొక్క ఖరీదు ఎంత అనుకున్నారు? $3.4 మిలియన్ల ఉంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 21,65,63,000 రూపాయలు ఉంది. ఈ కార్ యొక్క హెడ్ లైట్స్ చుట్టూ ఖరీదైన నగలు, డైమండ్స్ పొదగబడి ఉంటాయి. అలాగే ఈ కారు మొత్తం బ్లాక్ కలర్లో ఉండి లోపల ఇంటీరియర్స్ చూస్తే అతి కాస్ట్లీ లగ్జరీ హోటల్స్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఈ కారు లోపల కూడా చాలా లగ్జరియస్గా ఉంటుంది. ఈ కార్కి 3.7 లీటర్స్ ఇంజిన్ ఉంటుంది. అలాగే ఈ కార్ యొక్క హార్స్ పవర్ 770 HP వరకు ఉంది. ఈ కార్ 0 నుంచి 62 మైళ్ళ వేగాన్ని చేసుకోవడానికి కేవలం 2.8 సెకండ్స్ మాత్రమే తీసుకుంటుంది. ఇంత ఖరీదైన, ఇంత విలువైన ఇలాంటి కారు అబుదాబిలోని పోలీస్ ఫోర్స్లో పోలీస్ పెట్రోలింగ్ కి వాడుతున్నారు. ఎందుకంటే అబుదాబిలోని పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా కాస్ట్లీ కార్లే ఉన్నాయి. ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇలాంటి పవర్ఫుల్ కార్ ఉంటే దొంగల్ని గట్ట వెంటనే చేస్ చేయొచ్చని ఈ కార్ని అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కి వాడుతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, దీని పేరు బుగట్టి వైరాన్. ప్రపంచంలో ఉండే అతి వేగమైన కార్లలో ఇది కూడా ఒకటి. అలాగే ప్రపంచంలో ఉండే అతి ఖరీదైన కార్లలో కూడా ఇది ఒకటి. దీని యొక్క ఖరీదు ఇప్పుడు $3.4 మిలియన్ ఉంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 21,65,63,000 వరకు ఉంది. ఈ కారు యొక్క బాడీ మొత్తం కార్బన్ ఫైబర్తో ప్రత్యేకంగా నిర్మించబడింది. అలాగే లైట్స్ కూడా LED లైట్స్. ఈ కారు యొక్క ఫ్రంట్ గ్రిల్ కూడా చాలా డిఫరెంట్గా స్పెషల్గా డిజైన్ చేశారు. ఈ కారు యొక్క హార్స్ పవర్ 1200 వరకు ఉంది.
ఇది గంటకి 254 మైళ్ళ వేగంతో రోడ్డుపైన జెట్ ఫ్లైట్ లాగా వేగంగా దూసుకువెళ్తుంది. ఈ కారు యొక్క ఇంటీరియర్, ఎక్స్టీరియర్ గాల్లో వేగంగా దూసుకువెళ్ళడానికి అనువుగా స్పెషల్ గా డిజైన్ చేయబడింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కార్ ఫెర్రారీ కంపెనీకి చెందింది. ఈ కారు యొక్క పేరు ఫెర్రారీ పినిన్ఫరినా సెర్జియో. ఈ కారు యొక్క ఖరీదు $3 మిలియన్ వరకు ఉంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 19,11 లక్షల వరకు ఉంది. ఇప్పటి వరకు చూసిన కారులా కాకుండా ఈ కారు యొక్క డోర్స్ పైకే ఓపెన్ అవుతాయి. ఇదొక కన్వర్టబుల్ కార్. ఈ కారు యొక్క టాప్ కంప్లీట్ గా ఓపెన్ అవుతుంది. ఫెర్రారీ కంపెనీ తయారు చేసిన 458 స్పైడర్ అనే ఒక కార్ ని మోడిఫై చేస్తూ ఈ కొత్త కార్ ని ఫెర్రారీ తయారు చేసింది. ఇవి కేవలం ఇప్పటి వరకు 6 మాత్రమే ఈ కార్లని తయారు చేసింది. ఆ విధంగా చూసుకుంటే ప్రపంచం మొత్తం మీద ఇటువంటి కార్లు 6 మాత్రమే ఉంటాయి. ఈ కార్ యొక్క హార్స్ పవర్ సుమారుగా 562 ఉంది. దీనికి 4.5 లీటర్ల ఇంజిన్ ఉంది. అలాగే ఈ కార్ ని హ్యాండిల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కార్ పేరు పగానీ హుయిరా. ఈ కార్ని మొట్టమొదటిసారిగా 2016లో జరిగిన జెనీవా మోటార్ షోలో ప్రదర్శించారు. ఈ కార్ యొక్క బాడీ మొత్తం లైట్ వెయిట్ కార్బన్ ఫైబర్తో చాలా అరుదుగా ఉండే కొన్ని మెటీరియల్స్ ఉపయోగించి ఈ కారు తయారు చేశారు. ఈ కంపెనీ తయారు చేసిన ఈ కార్లు మొత్తంగా కలిపి 20 వరకే ఉన్నాయి. ఈ కారు యొక్క ఖరీదు 16,56 లక్షల వరకు ఉంది. ఈ కారు మొత్తం చాలా లైట్ వెయిట్ లో ఉండే కార్బన్ ఫైబర్ తో తయారు చేయడం వల్ల ఈ కారు రోడ్డు పైన స్పీడ్ గా వెళ్లేటప్పుడు గాల్లో తేలిపోకుండా ఉండడానికి ఈ కారు యొక్క వెనక భాగంలో అత్యంత బరువైన స్పాయిలర్ ఒకదాన్ని బ్యాక్ సైడ్ బిగించారు. దానివల్ల ఈ కారు రోడ్డు పైన ఎంత వేగంగా వెళ్ళినా దీని యొక్క బరువుని తట్టుకుని రోడ్డు పైన స్థిరంగా వెళ్లేటట్లు ఈ కారు వెనక ఉండే ఈ స్పాయిలర్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కూడా ఫెర్రారీ కంపెనీ తయారు చేసిన F60 అమెరికా. ఈ కారు యొక్క ఖరీదు $2.5 మిలియన్ల ఉంది. అంటే 15,92,37,000 వరకు ఉంది. నార్త్ అమెరికాలో ఈ ఫెర్రారీ 60 సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకునే సందర్భంలో స్పెషల్ గా ఫెర్రారీ F6 అమెరికా అనే ఈ కార్ ని తయారు చేసింది. ఈ మోడల్ అక్కడ ఫెర్రారీ కేవలం 10 మాత్రమే తయారు చేసింది. ఇది కన్వర్టబుల్ కార్ అవడం వల్ల టాప్ నీట్ గా ఓపెన్ అయ్యి బ్యాక్ వెళ్తుంది. అందువల్ల ఈ కార్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. అయినా సరే కూడా ఇది రోడ్డు పైన చాలా వేగంగా వెళ్ళగలదు. కేవలం 3 సెకండ్లోనే 0 నుంచి 60 మైళ్ళ వేగానికి అందుకుంటుంది. ఈ కారులో అత్యధిక పెద్ద ఇంజిన్ అయిన 6.2 లీటర్స్ V12 అనే ఇంజిన్ అమర్చారు. దాంతోపాటు ఇది 740 హార్స్ పవర్ స్పీడ్ ని ఇస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బొగాటి కంపెనీ అయిన చిరాన్. దీని యొక్క ఖరీదు అమెరికన్ డాలర్స్ లో చూసుకుంటే $2.5 మిలియన్ ఉంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే సుమారుగా 15,32,37,500 వరకు ఉంది. ఈ కార్ లో 8.0 లీటర్ W16 అనే ఇంజిన్ ని ఫిట్ చేసి ఉంది. అలాగే 1500 హార్స్ పవర్ ని కూడా ఈ కార్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కార్ 0 నుంచి 60 కిలోమీటర్లు చేరుకోవడానికి కేవలం 2.5 సెకండ్స్ మాత్రమే తీసుకుంటుంది. ఇది గంటకి 261 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కార్ పేరు కోయినిక్స్ ఎగ్ 1. ఈ కార్ యొక్క ఖరీదు అమెరికన్ డాలర్స్ లో చూసుకుంటే $2 మిలియన్ల ఉంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 12,73,90,000 వరకు ఉంది. ఈ కారు సుమారుగా 1340 హార్స్ పవర్ ని ఇస్తుంది. అలాగే గంటకి 273 మైళ్ళ వేగంతో రోడ్డు పైన స్పీడ్ గా పరిగెడుతుంది. ఈ కారు అత్యంత వేగంగా వెళ్ళడానికి బాడీ మొత్తం కార్బన్ ఫైబర్ తో నిర్మించారు. అలాగే వెంటిలేటెడ్ సెరామిక్ బ్రేక్స్ ని ఈ కారు యొక్క వీల్స్ లో అమర్చారు. ఇలాంటి కారుల్ని కేవలం 6 మాత్రమే తయారు చేశారు. కానీ ఆ 6 కార్లు కూడా అత్యంత వేగంగా అమ్ముడైపోయాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, దీని పేరు కోయినెక్స్ ఎగ్ రిగేరా. ఇది భూమిపై ఉన్న ఒకే ఒక హైబ్రిడ్ సూపర్ కార్.
ఈ కార్ ఖరీదు అమెరికన్ డాలర్స్లో 2 మిలియన్ల వరకు ఉంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 12,73,90,000 రూపాయలు ఉంటుంది. 1200 హార్స్ పవర్ స్పీడ్ ఉంది. అలాగే 5.0 లీటర్ల V8 అనే ఇంజిన్ ని దీంట్లో బిగించబడి ఉంది. ఈ కార్ హైబ్రిడ్ కార్ అవడం వల్ల కరెంట్ ఛార్జింగ్ పెట్టడం వల్ల పనిచేస్తుంది. అలాగే అది అయిపోయిన తర్వాత ఆయిల్ వేయడం వల్ల కూడా పనిచేస్తుంది. ఈ కార్లో 4.5 కిలోవాట్ల పవర్ ఉండే బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంది. ఈ కారు 0 నుండి 60 కిలోమీటర్ల స్పీడ్ని అందుకోవడానికి కేవలం 2.8 సెకండ్స్ మాత్రమే తీసుకుంటుంది. ఈ కారు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఎంత స్పీడ్తో వెళ్ళినా సరే కూడా మనం బ్రేక్ వేసేటప్పుడు కేవలం 10 సెకండ్ల కాలంలోనే 186 మైళ్ళ స్పీడ్ నుంచి 0 స్పీడ్కి వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లేదా లైక్ చేయండి. ఇంకా రెగ్యులర్గా నా వీడియోస్ మీకే మొదటగా రావాలంటే మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ పక్కన గంట సింబల్ కనిపిస్తుంది కదా, ఈ బెల్ని మీరు క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క అప్డేట్ మొట్టమొదటిసారిగా మీకే వస్తుంది.